గైస్, దిస్ ఇస్ డే 49. మన కషాయం తాగేసాక నాకు ఒక ఆర్డర్ వస్తే ఓపెన్ చేస్తున్నాను. అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి కొన్ని ప్లాన్స్ ఆర్డర్ పెట్టా. ఏంటో ఈ మధ్య ఇన్స్టా ఫీడ్ బాగా నాకు అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్లాన్స్ తో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ప్లాన్స్ పైన. సో మట్టి లేదు తీసుకొద్దాం అని చెప్పి మా తమ్ముని పిలిచా, వెళ్దాం రారా అని. చిన్న పనే కదా ఏముంటదిలే అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక మా స్ట్రగుల్ చూడాలి. చిన్న బ్యాగ్ పర్లేదు, కొంచెం ఈజీగా పట్టుకెళ్ళాడు, కానీ ఈ పెద్ద బ్యాగ్ ఉందే అబ్బో, వాడు చాలా ఇబ్బంది పడ్డాడు అది పట్టుకెళ్ళడానికి. అదంతా అయినాక వస్తున్నాను చూడండి, నేను నా జుట్టు నా ప్యాంట్ రెస్లర్స్ లా కష్టపడ్డాం. స్ట్రెంత్ వాడిది, స్వెట్ ఏమో నాది. ఇంక ఇదంతా అయినాక ఇంటికి వచ్చేసి నీట్ గా ఫ్రెష్ అయిపోయి నేను డిఐవై స్టార్ట్ చేశాను. ఈ రోజు డిఐవై ఏంటంటే కుకింగ్. ఇది ఒక వార్నింగ్ లా అనుకోండి. ఈ వీడియో చూసి ఎవరైనా ఇది ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ అసలు ట్రై చేయొద్దు. సో మినిమల్ ఇంగ్రీడియంట్స్ తో మిల్క్ పుడింగ్ ట్రై చేస్తున్నా. ఫస్ట్ కొంచెం మిల్క్ అండ్ షుగర్ బాయిల్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ మిల్క్ లో కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకుని దాన్ని ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అది ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న మిల్క్ అండ్ షుగర్ లో కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి అంటిల్ కన్సిస్టెన్సీ ఇలా థిక్ అయ్యేంత వరకు. ఇలా ఒక బాక్స్ లో తీసుకొని డీప్ ఫ్రీజర్ లో ఒక 1 hour వరకు పెట్టుకోవాలి. ఈ గ్యాప్ లో నేను ఆర్డర్ చేసిన ప్లాన్స్ అన్బాక్స్ చేస్తున్నా. ఈ పేజ్ లో ప్రైసెస్ చాలా రీజనబుల్ అనిపించింది. 5 విండో ప్లాన్స్ అండ్ కొన్ని సీడ్స్ అయితే ఆర్డర్ పెట్టా. ఫస్ట్ నేను చేయాలనుకున్న పుడింగ్ చూపిస్తాను చూడండి, ఇది. అండ్ నేను చేసింది ఏమనాలి దీన్ని ఇప్పుడు, ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో. దీనికి మీరు ఏమైనా పేరు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. చూడటానికి అలా ఉంది కానీ తినడానికి బాగానే ఉందిలే. ఇంకా అలా కూర్చొని తిన్నా. నా ఫేస్ నుంచి ఎక్స్ప్రెషన్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ దట్స్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. WNB.